ఓం విష్ణవాయ నమః. మాఘపురాణము 27వ అధ్యాయము. సులక్షణ మహారాజు కథ. గృస్యమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను. జన్మ సంసారము అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాస వ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథని వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షను రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బల పరాక్రమములు కలవాడు. ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి 100 భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరూ వానికి సామంతులై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదని విచారము మాత్రము రాజునకు తప్పలేదు. నేనేమి చేసినా కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును. పెద్దలు పుత్రులు లేని వానికి, దరిద్రునికి, కృతజ్ఞునకు, వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదని అందురు. పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైనా ఉపాయము చెప్పగలరేమో, ప్రయత్నించి చూచెదము అని నిశ్చయించెను. అనేక మంది మహర్షులు కల నైమిసారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిసారణ్యమునకు వెళ్ళెను. అచటి మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లనిరి. రాజా వినుము. నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు. సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కుష్మాండదానమును చేయలేదు. అందువలన నీకు ఈ జన్మలో సంతానము కలగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని మరలా ప్రార్థించెను. అప్పుడు ఆ మునులక ఫలమంత్రించి రాజునకు ఇచ్చిరి. దీనిని నీ భార్యలందరికీ పెట్టుము. ఇందువలన నీకు 100 పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషంతో వానికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషంతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమున ఉంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతయే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను రాణులను తర్కించి అడగగా వారు తమకు తెలియదనిరి. తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. ఆ పండును నేనే తింటినని వెల్లడించెను. మహారాజేమి చెయ్యలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినదని కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యలకు ఇష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కానీ దైవబలమున అవన్నీ వ్యర్థములయ్యెను. కానీ వారు చేసిన ప్రయత్నము వలన గర్భపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతి చెడెను. ఎవరికీ తెలియకుండా అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను. ఒక పుత్రుని కని ఒడలు తెలియకపడి ఉండెను. గుహలనున్న పులిరాజు చిన్న భార్యను ఒడలు తెలియకపడియున్న బాలింతను ఈడ్చుకొని పోయి భక్షించెను. అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండా చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగు వానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడు ఆడుకొనుచుండగా హంసలు నదిలో విహరించడివి. ఒకనాడు పవిత్ర దినమగుటచే సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి.
అట్లు వచ్చిన వారిలో 2 భార్యలుండి సంతానము లేని గృహస్థుడు ఒకడు వారితో పాటు స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని ముచ్చటపడి ఇంటికి గొనిపోయెను. ఈ బాలుడెవరు, ఎవరి సంతానము, ఇట్లు అడవిలో ఎలా విడువబడెను అని ఎంత ఆలోచించినను వానికి సమాధానము దొరకలేదు. వనమున జలమున గర్భమున ఎచటనున్న వానినైనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా. ఆయనయే నాకీ బాలుని ఇట్లు చూపినాడని తలచెను. బాలుని ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని భార్యలిద్దరును ఆ బాలుని తానే రక్షింపవలయును. అతడు తనకొక్కదానికే కుమారుడని తలచి వారిలో వారు వివాదపడిరి. అచట ఆ బాలుడు 2 సంవత్సరములు పెరిగెను. బాలుని విషయమున సవతుల వివాదము పెరిగెను. ఆ కుమారుడని పరస్పరము కలహించుకొనిరి. నేను పోషింపవలయును, నేనే పోషింపవలయునని జగడమాడుకొనిరి. చివరకు పెద్ద భార్య ఎవరికీ తెలియకుండా ఆ బాలుని అడవిలో విడిచి వచ్చెను. తర్వాత ఇంటికి వచ్చిన గృహస్థు ఎంత వెదికినను బాలుడు కనిపించలేదు. అడవిలో విడువబడిన బాలుడు ఏడ్చుచూ ఇంటివలెనున్న తులసి పొద వద్దకు వెళ్ళెను. అచట నిలిచెను, కూర్చుండెను, పడుకొనెను. తులసి స్పర్శ వలన బాలునకు ఆ వనమున ఎట్టి ఆపదయూ రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచినది. ఎవరనూ లేని ఆ బాలుడు ఏడ్చుట తప్ప మరేమి చేయగలడు? వాని దైన్యము, నిస్సహాయత ఆ అడవిలో ఉండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు పిలుపైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అతడికి వచ్చినవి. బాలుని నిస్సహాయత, దైన్యము వానిలోని దివ్య లక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులను కన్నీరు కార్చినవి. ఒకరి భాష మరొకరికి తెలియని రాజకుమారుడు, పశుపక్ష్యాదులు ఇట్టి సహానుభూతి నందినప్పుడు మరి ఒక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా. అట్లే బాలుడును పక్షియో మృగమైనప్పుడు వారి దుఃఖించునో కదా. అట్లే బాలుడును వాని దుఃఖము ఎట్లుండును? బాలుడు, పశుపక్షాదులు విభిన్న జాతుల వారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒకచోట నుండి దేవుని నుండే వచ్చినదే. అది ఏ దివ్యత్వము. కానీ విచిత్రమేమనగా బాలునికి తన జాతిదే అయిన ఆ స్త్రీ వలన ఆపద వచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య, ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని అనుకొనుట తప్ప మనకు ఏ సమాధానమును తోచదు. ఇది ఏ భగవంతుని లీల. అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించినవి. తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములను తేనె, ముగ్గిన పండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు, పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారములను చేసి వాని దుఃఖమును మాన్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పొదలో ఉండుట, తులసిని చూచుట, తాకుట మున్నగు పన్నులను అతర్కితముగా చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము అతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని, ఉపచారములను పొందెను. ఆ బాలుని పూర్వజన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగెను. ఆ ప్రయత్నముగా వాని నోటి నుండి కృష్ణ, గోవింద, అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్చారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పొదలో నివసించు ఆడుకొనుచు కొంతకాలమును గడపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన ఒక బాలున కట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలో నుండి
మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన, మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖముల నందు ఆనందించవచ్చును, పాపములను పోగొట్టుకొనవచ్చును, భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును. రాజకుమారుని పూజ. శ్రీహరి అనుగ్రహము. సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్య ఏమైనదో తెలిసికొనవలెనని సేవకులను పంపి వెదికించెను. కానీ ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి ఊరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందవలనే శ్రీహరి నామస్మరణ చేయుచు పశుపక్షాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు ఇట్టి బంధువుల నిరగడు. కేవలము శ్రీహరి నామోచ్చారణము, శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలగలేదు అని విచారము వానికి కలిగెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ పూజ మానలేదు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము ఆచరింపమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘస్నానము, పూజ మున్నగు వానిని ప్రారంభించెను. మాఘశుక్ల చతుర్దశి నాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్య దర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులతో బాలుని కౌగలించుకొనెను. ఓ బాలక, నా భక్తుడవైన నీకు వరము నిత్తును, కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలమును అనుగ్రహింపమని కోరెను. శ్రీహరి, బాలక, నీవు రాజువై ఈ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము. పుత్ర పౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగ భాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి యొద్దకు పొమ్ము. రాజువై చిరకాలము కీర్తిని, సర్వ సంపదలను, సర్వ సమృద్ధులను, సర్వ సుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడవక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందనుడు వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చమని చెప్పెను. సపరివారముగా అంతర్ధానమందెను. సునందుడును రాజకుమారుని తీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును, శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను. తన స్థానమునకు తాను పోయెను. సులక్షణ మహారాజు ఆశ్చర్యమును ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పేరు పెట్టెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థానమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలను సహగమనము చేసి పరలోకమునను భర్తను అనుసరించి తరలించిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి, తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధ కర్మలను ఆచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగా, ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను, పౌత్రులను పెక్కుమందిని పొందెను. అతడు ఎప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోనూ మనుమలతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘమాస వ్రతము ఆచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుముని, ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింపవలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణు భక్తుడై మాఘమాస వ్రతము ఆచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమునందును సందేహము లేదు అని జహ్నుమునికి దృశ్యమద మహర్షి చెప్పెను. 27వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు.